హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ నేతి సున్నుండలైతే తయారు చేద్దామండి. ఇది చలికాలంలో తినవలసిన ఆరోగ్యమైన ఫుడ్ అండి ఇది. చాలా హెల్తీ ఫుడ్డు. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం 2 నెలల వరకు తినొచ్చండి ఈ సున్నుండలు. మనకు చేయడం కూడా చాలా ఈజీగానే అయిపోతుందండి. ఇవి చేసి పిల్లలకు రోజు ఒకటి చొప్పున ఇస్తే పిల్లలు లావైపోతారండి. చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ నేనైతే కడాయి తీసుకున్నానండి. ఒక మందపాటి కడాయి తీసేసుకోండి. ఎందుకంటే మినపగుళ్ళు అనేది మాడిపోతాయి. అందుకని మందపాటి తీసేసుకొని దాంట్లో ఒక కప్పు మీద ముప్పావు కప్పు వరకు మినపగుళ్ళు తీసేసుకోండి. తెల్లయండి, పొట్టు లేని అవి. పొట్టున్నవి ఒక పావు కప్పు వరకు తీసేసుకోండి. మనకి ఎక్కువగా అమ్మమ్మ కాలంలో పొట్టున్నవి చేసేవాళ్ళు సున్నుండలైతే. వాళ్ళు పొట్టు ఇలా వేయించి పొట్టు చెరిగేవాళ్ళండి. అప్పుడు పొట్టు మొత్తం పోయేది. ఇప్పుడు మనం పొట్టుతో ఒక పావు కప్పు వేస్తున్నాం కాబట్టి మనకు అందాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి. పొట్టు లేకుండా కూడా మినపప్పు వేసాం కాబట్టి మనకు చెరగవలసిన అవసరం ఏమీ ఉండదండి. మినపగుండ్లు మనము వేయించుకునేటప్పుడే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. ఇలా నెయ్యిలో వేయించడం వలన మనకు మినపగుండ్లు అనేది చాలా టేస్టీగా వస్తాయండి. మనకు మినపగుండ్లు వేయించడానికి చాలా టైం పడుతుంది. మాడిపోకుండా కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు వేయించాలండి. నాకైతే 15 నిమిషాల టైం పట్టింది వేయించడానికి. సున్నుండలు చేయడానికి మనం పానకం లాంటివి ఏమీ పట్టం కదండి. పానకం పట్టేటప్పుడు మనకు పౌడర్ అనేది ఉడికిపోతుంది పిండి అనుకుంటాం కదా. ఇలా అలా ఏం కాదు కాబట్టి మనకు మినపగుండ్లు అనేది లోపలి వరకు మనకు వేగాలి. పూర్తిగా కలర్ అనేది మారిపోవాలండి. దీంట్లోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకుంటున్నానండి. ఇవి మామూలుగా నేను రైస్ తినే రైస్ ఇవి. రేషన్ షాప్లో రైస్ కాదు. మీరు కావాలంటే రేషన్ షాప్లో రైస్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసేసుకోండి, ఎక్కువగా వద్దు. బియ్యం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే మనకు బియ్యం కూడా అందులో వేగిపోతాయి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. అవి లోపలి భాగం వరకు వేగినాయండి మినపగుండ్లు. ఇలా వేయించుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తాయండి సున్నుండలు అనేది. ఇప్పుడు పూర్తిగా గ్యాస్ అనేది ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారిన తర్వాత అన్నీ ఒకటేసారి మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లుకు వేసి పట్టించుకోవచ్చండి. పిండిలాగా చేసేసుకోవచ్చు వీటిని. ఎగ్జాక్ట్గా ఇవి 500 గ్రామ్స్ ఉంటాయండి నేను తీసుకున్నవైతే. అందుకని మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను నేను. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న దాన్ని జల్లించుకోవాలండి. మనకు మిక్సీలో పట్టకపోయి ఉంటే మనకు ఇలా జల్ల రూపంలో పైకి వచ్చేస్తుంది మనకు. ఆ తర్వాత మళ్ళీ మనం మిక్సీకి పట్టేసుకుంటే మనకు మెత్తగా పౌడర్ రూపంలో వచ్చేస్తుంది. మళ్ళీ చిన్న చిన్న ఉండలుగా ఉన్నా కూడా చేతితో నలుపుకుంటూ మొత్తం జల్లించుకోండి. ఒకవేళ మీరు మిల్లుకేసి పట్టించుకొచ్చుకుంటే జల్లించిన అవసరం లేదండి. ఇలా జల్లించిన తర్వాత కొంచెం రవ్వ రవ్వగా వచ్చిందండి. దాన్ని పక్కన పడేసాను నేను. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చిందంటే మళ్ళీ మిక్స్కి వేసుకుంటే సరిపోతుందండి. మనం 2 కప్పుల మినపగుండ్లకు 2 కప్పుల వరకు బెల్లం తీసేసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి తీపి అనేది. మీరు ఇంకొంచెం స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి బాగా కలిసేలా. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి తీసేసుకోండి. చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇలా చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవడం వల్ల మనకు బెల్లం అనేది ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ పడుతుందండి. చూడండి, ఈ విధంగా మనకు మిక్సీ పడుతుంది. మనం పెద్ద మిక్సీ జార్లో అయితే ఉండలుండలుగా కడుతుందండి. అంత పౌడర్ లాగా రాదు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పౌడర్ లాగా చేసేసుకోండి. ఇలా చేయడం వలన మనకు బెల్లం మొత్తం కలిసిపోతుందండి మనకు మినపప్పులో. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ అనేది దీనికి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి. ఇలాచీ పౌడర్ ఒకసారి కలిసేలా బాగా కలిపేసుకోండి గరిటెతోటి మొత్తం కలిసేలా. మీరు బెల్లం తురిమి వేసినా కూడా అక్కడక్కడగా చిన్న చిన్నగా మనకు బెల్లం తగులుతూ ఉంటుందండి. ఈ విధంగా చేస్తే మనకు అంతా కలిసిపోతుంది బెల్లం ఇందులో అనేది. మొత్తం కలిపేసుకున్న తర్వాత మధ్యలో ఒక రంధ్రంలాగా చేయండి. దాంట్లోకి నెయ్యి 1 కప్పు వరకు తీసేసుకోండి సరిపోతుంది. కాచి చల్లార్చిన నెయ్యి అండి ఇది. నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడు వేయకండి. కాచి చల్లార్చిన తర్వాతనే వేయాలి. వేడిగా ఉన్నప్పుడు మనము నెయ్యి వేస్తే ఇందులోకి సున్నుండలు అనేది ఎక్కువ రోజులు ఉండవండి. ఇప్పుడు గరిటెన తీసేసి చేయితోనే మొత్తం కలిపేసుకోండి నెయ్యి అంతా బాగా కలిసేలా. లేదు మాకు ఇంకొంచెం నెయ్యి కావాలంటే ఇంకొక 1/2 కప్పు వరకు నెయ్యి వేసేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి నెయ్యి అనేది 1 కప్పు వరకు అయితే. మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా బెల్లం తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలండి. ఈ కొలతలు అనేది మనం కరెక్ట్గా చేస్తే మనకు సున్నుండలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి.
ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చేత్తో కొద్దిగా తీసుకుంటూ అలా రౌండ్గా ఒత్తేసుకోండి. మీకు చేత్తో ఇలా లడ్డుల్లాగా ఒత్తడం రాకపోతే చేతితో ఇలా కలుపుకుంటూ ఇలా అనేయండి, రౌండ్గా వచ్చేస్తుంది. గట్టిగానే అయిపోతుందండి, మనకు ఈజీగా అయిపోతుంది. లేదంటే వీడియోలో చూపించినట్టు అలా చేసేయండి, సరిపోతుంది, మనకు రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి సున్నుండ అనేది ఒకసారి చేసి చూపిస్తే పిల్లలు కూడా చేస్తారండి మనకు. ఈ విధంగానే సున్నుండలన్నీ చేసేయండి. వీటిని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనకు 2 నెలల వరకు నిల్వ ఉంటాయండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆడవాళ్ళకు కూడా చాలా బలమైన ఆహారం అండి సున్నుండలు. నేను తీసుకున్న మిరపగుండ్లకు నాకు ఇన్ని సున్నుండలు వచ్చాయండి. అంతేనండి, టేస్టీగా ఉండే సున్నుండలు అనేది తయారైపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.